ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా అటానమస్ గా ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. దాని స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ ను ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. డిఎస్హెచ్ బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. ఇక నుంచి టీవీవీపీ పరిధిలోని హాస్పిటల్స్ అన్ని నేరుగా ప్రభుత్వ పర్యవేక్షణలోకి రానున్నాయి. బడ్జెట్ నుంచి జీతాల దాకా అన్నింటికీ లైన్ క్లియర్ అయింది. కేబినెట్ లో బిల్లును ఆమోదించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 184 ఆసుపత్రుల రూపురేఖలే మారిపోనున్నాయి. పాలనలో జవాబుదారీతనం పెరగనుంది. ఇక సిబ్బందికి నేరుగా ట్రెజరీ నుంచే నిధులు వస్తాయి. ఫండ్స్ కొరత ఉండదు. డాక్టర్లు, ఇతర సిబ్బందికి ఆర్థిక సమస్యలు రాకుండా ఆసుపత్రుల సేవల్లో పారదర్శకత పెంచేలా ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు, స్టాఫ్ ప్రభుత్వ ఉద్యోగులుగా ధీమాగా పనిచేస్తారు. ప్రభుత్వం ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ ఉండడంతో పేదలకు వైద్య సేవలు కూడా మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని డాక్టర్ల సంఘం, తెలంగాణ నర్సుల అసోసియేషన్ స్వాగతించాయి. ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాయి.